అది కెమెరా శుభ్రంగా ఇట్లా జగ్గు క్లీన్ చేసుకోవాలి. అప్పుడు చేప రుచిగా టేస్టీగా మనకు ఉంటుంది అనమాట. సరే, ఇప్పటిదాకా మనం రుద్దుకోవడం చూసాము. ఇప్పుడు ముక్కలు కోసే విధానం చూద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఎట్లా పట్టుకొని మనకి ఎంత ముక్క కావాలి, పులుసు అయితే పులుసుకి, ఫ్రై అయితే ఫ్రైకి మనకి ఎంత ముక్క కావాలో అంత ముక్క కోసుకోండి. అదే కొద్ది ఇలా. నెక్స్ట్ మనకి ఎంత ముక్క కావాలో అంత ముక్క. ఇలా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా. ఇవి కొంచెం ముక్కవి మొత్తం కావాలి. చిన్న ముక్క. ఇట్లా ఇట్లా పట్టుకు గట్టిగా 2 వైపులా గట్టిగా పని చేసుకొని ఇలా గోపి. ఆ తర్వాత దీంట్లో వేస్ట్ గోపి ఆఫ్ చేసిన అటాచ్ ఆఫ్ చేసిన దీంట్లో వేస్ట్ ఇలా తీసుకోవాలి శుభ్రంగా. ఇట్లా ఇలా తీసేసుకొని నీట్గా ముక్క పెట్టుకోవాలి. చూసారా ముక్కుందో మంచిగుందో. దీన్ని 2 ముక్కలు కొట్టుకోపోయి మళ్ళీ దీన్ని 2 ముక్కలు కోసుకోవాలి. తలకాయని ఇట్లా కల్లుప్పుని ఈ ముక్కల మీద వేసుకోవాలి. కల్లుప్పుని ఈ ముక్కల మీద వేసేసుకొని ఒక్కొక్క ముక్క తీసుకోవాలి. ఒక ముక్క తీసుకొని నీట్గా ఇట్లా ఉండాలి. ఒక్కొక్క ముక్క తీసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, నీట్గా ఉండాలి. ఇట్లా ఇట్లా ఒక్కొక్క ముక్క. అప్పుడు మొత్తం నీట్గా వస్తుంది. ఇట్లా తెల్లగా రుద్దుకోవాలి చేప. అప్పుడు మనకి మస్తు టేస్ట్ వస్తుంది. దీనికి పులుసు వేసి పెడితే వస్తుంది టేస్ట్, మామూలు రాదు టేస్ట్. ఇప్పుడు శుభ్రంగా వాటర్ పెట్టి ఇలా ముక్కలు శుభ్రంగా నీట్ కడుక్కోవాలి. నీట్గా తెల్లగా వచ్చేలాగా